హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన మొదలై 6 నెలలు గడిచిపోయింది. కూటమి పరిపాలనలో ఆంధ్ర ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరిగింది అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన వచ్చి 6 నెలలు గడిచిపోయింది కార్తిక్ గారు. అవును. ఆంధ్రాలో ప్రజలకి కూటమి ఎటువంటి అభివృద్ధి చేసింది అంటే మీరేం చెప్తారు? నిజమే. 6 నెలల క్రితం అభివృద్ధి మా నినాదం, సంక్షేమం మా విధానం అంటూ ఒక నినాదంతోటి కూటమి ఒక బ్రహ్మాండమైన విక్టరీని కని విని ఎరగని విజయాన్ని అందుకోవడం జరిగింది. అవును. చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్‌తో కలగలిపినటువంటి కూటమి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. సాధించి పరిపాలన చేపట్టి ఇయాలకి 6 నెలలు గడిచిపోయింది. 6 నెలల్లో ఏం జరిగిందంటే కొన్ని మార్పులు మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కి ఇంతవరకు కరెక్ట్ రాజధాని ఇది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళా పునాదులు పడుతున్నాయి. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని పునాదులు పడుతూ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్కటిగా అభివృద్ధి వైపు అడుగులు పడుతూ ఉన్నాయి. కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్‌కి టీసీఎస్ ఉంది. టీసీఎస్ రాబోతున్నట్టు, ల్యాండ్ కాబోతున్నట్టు టీసీఎస్ మేనేజ్మెంట్ కూడా చెప్పింది. తర్వాత ఏఐకి ల్యాండ్గా అమరావతి ఉండబోతుంది. ఏఐ టెక్నాలజీ ఇవాళ ప్రపంచాన్ని ఊపేస్తుంది. అలాంటిది ఏఐకి ఒక బ్రాండ్ మార్క్గా అమరావతి ఉండాలనేది. ఎందుకంటే ఏఐ అనేది అమరావతి పేరులో కూడా ఉంది. ఫస్ట్ అక్షరం ఏ, చివరి అక్షరం ఐ. కాబట్టి ఏఐ టెక్నాలజీని హైదరాబాద్లో ఎలా ఒకప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీని హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారో, ఇప్పుడు అమరావతిలో ఏఐ టెక్నాలజీని అలా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి డీప్ టెక్నాలజీని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఇతర చోట్ల కూడా ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లా, కడప జిల్లా ఎలక్ట్రికల్ హబ్బులుగా మార్చాలి, మొబైల్ రంగ పరిశ్రమలు తీసుకురావాలి అనేది అక్కడ ప్రయత్నం. ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్ల కంపెనీని, టెస్లా లాంటి కంపెనీని ఖచ్చితంగా అనంతపురం తీసుకురావాలని ఒక ప్రయత్నం. రెన్యూవబుల్ ఎనర్జీకి కర్నూలుని కేంద్రంగా చేయాలని ఒక ప్రయత్నం. ఫార్మాకి హబ్గా వైజాగ్ని చేయాలని ఒక ప్రయత్నం. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగ పరిశ్రమలకి అమరావతి, విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలని హబ్గా చేయాలనేది ఒక ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు 18 రకాల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని పట్టుకురావాలనేది ఒక ప్రయత్నం. ఆల్రెడీ ఎయిమ్స్కి మొన్న ఎంత పేరు వచ్చింది, రాష్ట్రపతి వచ్చి ఏ రకమైన కితాబులు ఇచ్చారో మనం చూసాం. సో ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముందుకెళ్తా ఉంది. 6 నెలల్లో పునాదులు పడుతున్నాయి. ఇప్పుడు 6 నెలల్లోనే అంతా జరిగిపోయింది, కంపెనీలను వచ్చేసాయి, ల్యాండ్ అయిపోయాయి అని చెప్పడానికి లేదు. కంపెనీలు రావడం అంత ఈజీ కాదు. ముందు వాళ్ళతో చర్చించాలి, ప్రతిపాదనలు పోవాలి, ఆ ప్రతిపాదనలు ఆ కంపెనీలకు నచ్చాలి. ఇప్పుడు అమెరికా వెళ్ళి నారా లోకేష్ ఎంత ప్రయత్నం చేశాడు, వివిధ రంగాల కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణతో భేటీ అయ్యాడు. యాపిల్ ఆపరేటింగ్ హెడ్ ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కొంతమంది భారతీయులు ఎక్కడెక్కడ సిద్ధపడ్డారు వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి మా అమరావతిని కొంచెం డెవలప్ చేయడానికి మీరు సహకరించాలి, మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కేవలం భారతీయ నేపథ్యం ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, టెస్లా కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఏ కంపెనీ అయితే ఇవాళ అగ్రగామిగా ఉన్నాయో వాటన్నిటిని కూడా కదిలిచ్చి మా అమరావతికి రండి అని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. గతంలో ఇది లేదు, ఈ అప్రోచ్ లేదు. ఈ అప్రోచ్ లోకేష్లో ఇప్పుడు కనపడతా ఉంది. ఒకేపు టెక్నాలజీ వైపు, అభివృద్ధి వైపు, నగరాల వైపు ఇది, ఒకేపు పంచాయతీల వైపు, గ్రామీణ అభివృద్ధి వైపు పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాడు. ఒకే రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్నిటికి కూడా గ్రామ సభలు పెట్టిన రికార్డు ఆంధ్రప్రదేశ్లో దొరికింది. అది డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేశారు. పంచాయతీలో గ్రామాల అభివృద్ధినేమో పవన్ కళ్యాణ్ ఉరుకులు పెట్టిస్తున్నాడు. నగరాలు, కంపెనీల పరిస్థితి నారా లోకేష్ చేస్తున్నాడు. వీటన్నిటిని రివ్యూ చేస్తూ అమరావతికి రాజధానికి పునాదులు వేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో కాబట్టి ఈ ముగ్గురు కూడా తమదైనటువంటి ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి వీళ్ళు అధికారం చేపట్టే నాటికి చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు, చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు, ఉపాధి ఉద్యోగాలు లేని పరిస్థితి, సంక్షేమ పథకాలకు కూడా డబ్బులు లేవు, అప్పులేమో పేరుకొని పోయే అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. పాత బకాయిలు పేరుకొని పోయి ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు, తర్వాత కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన బకాయిలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిపోయింది. ఒకేపేమో ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకో చేయాల్సిన హామీలు ఇంకా చాలా ఉన్నాయి. అయినా సరే తొనకుండా వెనక్కుండా వచ్చినటువంటి మొదటిసారే ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్ పెంచి, అది కూడా 1వ తారీఖే పెన్షన్ పోతా ఉంది, 1వ తారీఖే ఉద్యోగుల జీతాలు పోతా ఉన్నాయి. 1వ తారీఖే అనేది ఎందుకు నాకు చెప్తున్నానంటే గతంలో ఉద్యోగుల జీతాలు 10వ తారీఖు 15వ తారీఖు వచ్చాయి, కానీ ఇవాళ 1వ తారీఖే వస్తున్నాయి. అలానే 1వ తారీఖే పెన్షన్ ఇంటింటికి పోతుంది, వాలంటీర్ లేకుండానే. ఇది చంద్రబాబు నాయుడు సంక్షేమ విషయంలో వాళ్ళు చూపిస్తున్న ఘనత. ఇక అభివృద్ధి ఇందాక నేను చెప్పిన కంపెనీలు వాటి పేర్లన్నీ అభివృద్ధి మనం చెప్పుకోవాలి. అయితే కార్తిక్ గారు, మనం ఒక 10 సంవత్సరాల క్రితం అనుకునే వాళ్ళం
ఎలా అంటే ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే ఇక్కడ తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అనేది. అవునా? అవును. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం ఉన్నా ఆంధ్రాలో 10 ఎకరాలు ఉంటే సరిపోతది అంటున్నారు. అది అంటే దానికి అభివృద్ధి ఎలా ఉంది? ఆంధ్ర అభివృద్ధి ఇక మీద ఎలా ఉండబోతుంది? అంటే నువ్వు చెప్పింది నిజమే. హ్మ్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వనరులు ఎక్కువ, అవును. అవకాశాలు ఎక్కువ, అభివృద్ధి ఎక్కువ. అవును. అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి డబ్బు అంటే ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కువ. అటు అందరూ వ్యాపారాలు చేసుకుంటారు. అవును. అందరూ కష్టపడి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అవును. కొంత ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కువ తెలంగాణతో పోల్చినప్పుడు. హ్మ్. తెలంగాణలోనేమో ఓన్లీ హైదరాబాద్. అవును. హైదరాబాద్‌లో కూడా వాళ్ళదే కొంత ఎక్కువ పెత్తనం వ్యాపారాలన్నీ ఆంధ్ర వాళ్ళయి. అవును. అక్కడే కదా తెలంగాణ ఉద్యమం కారణమైంది. అవును. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేకించి కేసీఆర్ పరిపాలన వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకి కొన్ని అవకాశాలు పెరిగాయి. ఇక్కడ బిజినెస్ బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ పీక్స్‌లోకి వెళ్ళిపోయింది. అవును. అదే క్రమంలో 2019లో అక్కడ జగన్మోహన్ రెడ్డి రావటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద దెబ్బైంది. అంటే రాజధాని లేకుండా చేశాడు, అభివృద్ధి లేకుండా చేశాడు, కంపెనీలు రాకుండా చేశాడు. రెండోది ఒక పాలసీ లేకుండా అయిపోయింది అన్నటువంటిది. ఆ పరిస్థితుల్లో కనీసం రోడ్డు కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం పడిపోయింది. అభివృద్ధి వదిలేయడం పక్కన పెట్టేసి కనీసం మౌలిక సదుపాయాలు రోడ్డు కూడా అవును. వెయ్యట్లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్న క్రమంలో అక్కడి నుంచి పారిపోయిన ప్రతి కంపెనీ హైదరాబాద్లో వచ్చింది. అవును. రెండోది మళ్ళా అమరావతిలోనే పెట్టుబడి పెడదాం, ఆంధ్రాలోనే పెట్టుబడి పెడదాం అనుకున్నారు ఆంధ్ర వాళ్ళంతా కూడా. ఆంధ్రాలో కొంత వినాశకర పరిపాలన జరుగుతుంది అనుకున్న భయంతోటి హైదరాబాద్ రావడం ప్రారంభించారు. యెస్. హైదరాబాద్లోనే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైనాయి. అక్కడేమో డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసేసే క్రమం వచ్చింది. యెస్. ఆ పరిస్థితిలో నువ్వు చెప్పిన డైలాగ్ వచ్చింది. యెస్. ఇప్పుడు ఒకప్పుడేమో ఆంధ్రాలో ఎకరం అమ్ముకొని వచ్చి తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునేది. అవును. కానీ ఆ పరిస్థితి రివర్స్ అయింది. కేసీఆర్ దాన్ని వెక్కిరిస్తూ చెప్పాడు కూడా. ఇప్పుడు ఒక మాట చెప్తాడు ఎన్నికల టైంలో కేసీఆర్. ఇప్పుడు సింగిల్ రోడ్డు ఉంటేనేమో మన గతుకూరు రోడ్డు ఉంటేనేమో అది ఆంధ్ర, అవును. డబల్ రోడ్డు ఉంటే రోడ్డు బాగుంటేనేమో అది తెలంగాణ అని వెటకారంగా ఆంధ్ర బోర్డర్లో సబ్మిట్ కేసీఆర్ చెప్పిన మాట. అవును. ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ మారుతుందంటే ఇలా కూటమి పరిపాలన గొప్పతనమే కదా అది. ఇలా రోడ్లు పడుతున్నాయి, మరమ్మతులు జరుగుతున్నాయి, హైవేలు పెరుగుతున్నాయి, హైవేల కనెక్టివిటీ పెరుగుతుంది, సీపోర్టుకి ఆల్రెడీ ఉంది అక్కడ, దాని డెవలప్మెంట్ జరుగుతుంది, హ్మ్. డ్రోన్ క్యాపిటల్ జరుగుతుంది. హ్మ్. డ్రోన్ క్యాపిటల్ అనేది ఈ దేశంలోనే తొలి క్యాపిటల్ అమరావతి, అవును. తొలి క్యాపిటల్. అంటే ఆ రకంగా ఇవాళ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని, అంటే చంద్రబాబు నాయుడు అంటేనే టెక్నాలజీ. ఇవాళ మనం కూర్చొని మాట్లాడుతున్నటువంటి జూబ్లీహిల్స్ హ్మ్. ఒకప్పుడు హైదరాబాద్ కాదు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏంది? హిమాయత్ నగరు, సికింద్రాబాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్లు, పాత బస్తీ, కొన్ని పర్టికులర్ ఏరియాలు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు కొత్త సిటీని కట్టి చూపించాడు. హైటెక్ సిటీ కట్టడం ద్వారా కొత్త సిటీని కట్టి చూపించాడు. అంటే ఆయనకి ఉన్న పేరే టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తాడు అనేటువంటిది. ఇప్పుడు మనం ఉన్నటువంటి కొత్త నగరం సాఫ్ట్వేర్ హబ్ అంటారు దీన్ని. సాఫ్ట్వేర్ హబ్ అంటారు. ఇప్పుడు అక్కడ డీప్ టెక్నాలజీ హబ్గా అమరావతిని మారుస్తున్నాడు. డ్రోన్ క్యాపిటల్గా అమరావతిని మారుస్తున్నాడు. జ్యువెలరీ హబ్గా మంగళగిరిని మారుస్తున్నాడు. ఇది ఇప్పుడు అక్కడ కృష్ణా, గుంటూరు, అమరావతి. ఇక్కడ ఎలా అయితే హైదరాబాదు, సికింద్రాబాదు కలిపి జంట నగరాలని ఒక నగరంగా తీర్చిదిద్ది కొత్త హైదరాబాద్ నిర్మించారో, అక్కడ ఆ 3 నగరాలని కలిపి ఒక బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ని ఆంధ్రప్రదేశ్కి అందించే పనిలో ఆయన పడ్డాడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ దేశంలోనే అత్యంత పాపులర్ స్టార్గా పవన్ కళ్యాణ్ మారారు. అవును. ఆ మారారు అన్న దాంట్లోనే ఆయన పనితీరు కనబడుతుంది. మారటం అంటేనే పనితీరు బాగుంటేనే కదా మారగలిగేది. జనం అభిమానాన్ని చూరగొంటున్నాడు. ప్రతి విషయంలో ఆయన చూపించే తెగువ, ఆయన చూపించే ఆదర్శం ఆయనకి మంచి పేరు తీసుకొస్తున్నాయి. సొంత ఆస్తులు కూడా ప్రజల కోసం పంచిపెట్టే తీరు. ఇప్పుడు మొన్న ఆంధ్రాలో వరదలు వచ్చాయి. ప్రతి గ్రామ పంచాయతీకి సొంత డబ్బుల్లో ₹1,00,000 కేటాయించాడు. 6 కోట్ల రూపాయలని ఏకంగా సొంత డబ్బును దానం చేశాడు. ఇక రాజకీయ నాయకులు అంటే ఎంత డబ్బులు వెనకేసుకుందాం అనే పరిస్థితిలో ఉంటారు. కానీ ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి జనం కోసం తెగుని చూపించే నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక పేరు ఉంది. కన్న బిడ్డల మీద వేసినటువంటి డిపాజిట్ కూడా తీసి జనం కోసం ఖర్చు పెట్టాడు అంటుంది. కాబట్టి ఆ తెగువ ఆదర్శం పవన్ కళ్యాణ్ పనితీరుని ప్రదర్శిస్తోంది. సహజంగా చంద్రబాబు నాయుడు గారిని హెడ్ మాస్టర్ అంటారు. ఆయన తొందరగా రివ్యూలు ఇవ్వడు, రివ్యూలు ఇచ్చినా మార్కులు ఇవ్వడు. ఆ హెడ్ మాస్టరే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అని పొగిడాడు. మన మంత్రులకి రివ్యూలు ఇస్తూ 6 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ నెంబర్ 1గా ఆయనకి ఇచ్చాడు. వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా వదిలేసి పవన్ కళ్యాణ్కి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ పనితీరు బాగున్నట్టు. ఇలా గ్రామ పంచాయతీలు, అటవీ సంరక్షణ, ఇవి 5 శాఖలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ దగ్గర. 5 శాఖల్ని కూడా బాగా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇలా ఎర్రచందనం దొంగలకి పవన్ కళ్యాణ్ అంటే భయం, అక్రమ బియ్యం రవాణాదారులకి పవన్ కళ్యాణ్ అంటే భయం. ఇది చాలదా పవన్ కళ్యాణ్ పనితీరు చెప్పడానికి? దేశానికి వెన్నెముక రైతు అంటారు. ఆంధ్ర రైతులకి ఎటువంటి అభివృద్ధి ఉంటది? అదే రైతుల పరిస్థితి ఏంది? గతంలో రైతులు పంటలు పండించినా కొనే దిక్కు లేదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆంధ్రాలో రైతుల పరిస్థితి ఏంటంటే, ఆంధ్రాలో ప్రభుత్వం కొనుగోలు చేయక, కొనుగోలు చేసినా సరే సకాలంలో చెల్లింపులు చేయక, ధాన్యాన్ని తెలంగాణ తీసుకొచ్చి దొంగచాటిగా అమ్మే పరిస్థితి. అంటే తెలంగాణ రైతులు ధాన్యం లేక అమ్మే పరిస్థితి. ఎందుకంటే ఆంధ్ర రైతులు ధాన్యం అంటే తెలంగాణ ప్రభుత్వం కొంద కదా.
ఇప్పుడు ఆ, తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ బంధువులు ఓట్లలో పోసి నీ పేరుతో డబ్బులు ఇప్పించుకో నేను తీసుకుంటాను అని ఆంధ్ర ఓట్లు బోర్డర్లో ఉన్న తెలంగాణ జిల్లాలకి ఖమ్మం జిల్లా ఈ నల్గొండ జిల్లాకు వచ్చి అమ్ముకునే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఆంధ్ర రైతులు ధాన్యాన్ని ఆంధ్రాలోనే అమ్ముకుంటున్నారు. సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయి, ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సంక్రాంతి అంటే ఆంధ్రాలో పెద్ద పండగ, ఎందుకు రైతుల పండగ. ఆ రైతుల పండగ మళ్ళా తొలిసారి చానాల తర్వాత రైతులు చూస్తున్నారు అంటే ఆ ధాన్యం కొనుగోలు బాగా జరుగుతున్నాయి. రైతులు కొంత హ్యాపీ, ఇన్నాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత సకాలంలో మా ధాన్యం కొనుగోలు జరుగుతుంది, సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కార్తిక్ గారు, కూటమి పరిపాలనలో ఉన్న రిమార్క్స్ ఏమంటారు? రిమార్క్స్ ఏంటంటే వాళ్ళ మీద ప్రధానంగా వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు కానీ నేర ఆరోపణ చేస్తున్నారు కానీ అరెస్టులు జరగట్లేదు, చూపించట్లేదు అనేటువంటిది ఒకటి క్యాడర్లో ప్రత్యేకించి. ఇది జనం అందరికీ సంబంధించిన సమస్య కాదు. టీడీపీని భారీగా మోసి, జనసేన భారీగా మోసి, పవన్ కళ్యాణ్ మాటలు, నారా లోకేష్ మాటలు బాగా నమ్మినటువంటి క్యాడర్ ఏంటంటే అరెస్టులు అంత తొందరగా జరగట్లేదు ఏంటి, ఇప్పుడు కొడానాన్ని అరెస్ట్ చేయరేంటి, వల్లభనేని వంశీ అరెస్ట్ చేయరేంటి, అంబటి రామన్ అరెస్ట్ చేయరేంటి, రోజాను అరెస్ట్ చేయరేంటి, వీరంతా చేసిన స్కామ్లే అంటారు కదా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయరేంటి, ఇన్ని స్కామ్లు చేశారని చెప్తారు, మరి స్కామ్లు చేస్తే అరెస్టులు జరగాలి కదా అనేటువంటిది కొంత క్యాడర్లో ఉన్నటువంటి కోపం. సామాన్య ప్రజల్లో ఇది పట్టణ విషయం. కానీ ఒకటి, రాష్ట్రంలో వచ్చినటువంటి కొత్తలో కొన్ని అమ్మాయిల మీద అత్యాచారాలు కావచ్చు, కొన్ని ఇష్యూస్ కూడా జరిగినాయి. కానీ క్రమక్రమంగా వాటిని కంట్రోల్ చేసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పడ్డ పునాదులు ఈ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళిపోయాయి. వాటిని జనం మానిపించాలంటే అంత ఈజీ పని కాదు. ఒక సిగరెట్ మానిపించడానికి కొన్ని రోజులు పట్టింది, మందు మానిపించడానికి కొన్ని రోజులు పట్టింది. కానీ అలాంటిది డ్రగ్స్, గంజాయి లాంటివి మానిపించడం అంటే అంత చిన్న విషయం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అమ్మాయిల మీద అఘాయిత్యాలకు కారణం ఏంటి? గంజాయి, డ్రగ్స్. పత్తి కేసు చూడు, పత్తి కేసు ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిల మీద అత్యాచారం జరిగిన పత్తి కేసులో నువ్వు చూడు, కారణం గంజాయి సేవించి ఉంటాం. అంటే గంజాయి మత్తులో మంచికి చెడుకి విచక్షణ లేకుండా చేసే పని. గత 5 సంవత్సరాలు డ్రగ్స్ కి, గంజాయికి అంత మత్తుకి అలవాటయ్యారు చిన్న పిల్లలు కూడా. ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తా. కర్నూలు జిల్లాలో ఒక పసిపాప మీద ఒక అత్యాచారం పాల్పడ్డాడు. మళ్ళీ వాడి వయసు ఎంత? వాడేం పెద్దోడేం కాదు, వాడి తంతు పెరగాడు. ఎందుకు చేశాడు? గంజాయి మత్తులో చేశాడు. వాడికి చేస్తే జైలుకి పోతానన్న విచక్షణ అప్పుడు లేదు బుర్రలో. చేస్తే నా కెరీర్ పాడైపోయిందన్న బుర్రలో లేదు, ఎందుకంటే గంజాయి మత్తులో ఉన్నాడు కాబట్టి. గంజాయికి అలవాటు అయితే మంచికి చెడుకు తెలియదు. ఇప్పుడు దాన్ని మానిపించే ప్రయత్నం జరుగుతుంది. సరే, క్రమంగా అవి కూడా ఉంటాయి, బయటకు వస్తాయి, ఉంటాయి అనేది చూడని పరిస్థితి కనపడుతుంది. కాకపోతే అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలు ఇంకా స్టార్ట్ కాలేదు కదా, కూటమి ఇన్ని హామీలు ఇచ్చింది కదా, అమలుకి ఇంకా స్టార్ట్ కాలేదు కదా అనేది ఉంది. కాకపోతే ఏంటంటే కొంత టైం ఇవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ తక్కువ, మొన్నటిదాకా ఏమీ లేదు కదా, కంపెనీలు కూడా లేని పరిస్థితి కదా. ఇప్పుడు డబ్బులు జనరేట్ చేసుకోవాలి కదా, ఒక్కొక్క దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. ఇవాళ అమరావతికి 13,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది. అదే రోజు నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు కూటమి పరిపాలన మీద. ఆ నెల గిఫ్ట్ గా ఇవ్వాలి 13,000 కోట్ల రూపాయలు అమరావతి అకౌంట్ లోకి పడిపోతున్నాయి ప్రపంచ బ్యాంకు నిధులు. సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. అయితే ఈ 6 నెలలుగా వైసీపీ ఏమైనా మళ్ళీ రీవోక్ అయిందంటారా? ఈ 6 నెలల్లో వైసీపీ రివోక్ అయిందా అంటే నిజానికి కాలేదనేది చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క అవినీతి బయటకు వస్తా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరి మీద, అప్పుడు పనిచేసిన మాజీ మంత్రుల మీద, నాయకుల మీద కేసులు పడతా ఉన్నాయి. రెండోది వైసీపీ తిట్టిన తిట్టకి ఇప్పుడు పనిష్మెంట్స్ వస్తా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అవన్నీ చూస్తూ ఉంటే, ప్రత్యేకించి ముంబై హీరోయిన్ కేసు, ఇలాంటి కొన్ని జనంలో ఇంకా వైసీపీ మీద ఇలా చేశారా, ఇంత నీచంగా చేశారా, ఇలాంటి పరిపాలన గత 5 సంవత్సరాలు ఉందంటారు. ఇంకా జనాల్లో వైసీపీ మీద యాంటీ అనేది ఉందంటారు. ఉంది. అది అంత ఈజీగా పోదు. ఏ నమ్మకంతో జగన్కి 2019లో 150 సీట్లు అప్పచెప్పారో ఆ నమ్మకం పోవటం పోయినసారి ఎన్నికల్లో 11 సీట్లే పరిమితం అయిపోయింది. ఊహించావా 150 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? జగనన్న ఊహించుంటాడా కనీసం? లేదు. అంత దారుణమైన ఓటమికి కారణం ఏంది? ఇప్పుడు కూటమి మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద పాజిటివ్నెస్ కాదు మొన్న ఎన్నికల్లో జరిగింది, జగన్ మీద వ్యతిరేకత. జగన్ మీద అనుకూలతో 2019లో జగన్ కొట్టేశారు, జగన్ మీద వ్యతిరేకతతో జగన్ వద్దనుకుని మొన్న ఎన్నికల్లో ఓటేశారు. అంత వ్యతిరేకత ఒకసారి మనసు విరిగిన తర్వాత అంత ఈజీగా అతుక్కోదు రమ్య. ఇప్పుడు జనాలకి మనసు విరిగిపోయింది, అతుక్కోవటం అనేది చాలా కష్టం. జగన్ చాలా కష్టపడాలి. అంటే జగన్ ఏం చేయాలి? నాకు అధికారం అంటే పిచ్చి కాదు, నాకు డబ్బు అంటే యావ కాదు, నాకు జనం అంటే ప్రేమ అనేది చూపించుకోగలిగితే మళ్ళీ జనం నమ్మడానికి అవకాశం ఉంది. ఒకప్పుడు జగన్కు ఉన్నటువంటి పేరు ఏంటంటే అయితే జైల్లో ఉన్నాడు లేదా జనంలో ఉన్నాడు అని. కానీ అధికారంలో ఉన్నప్పుడు జనంలో జగన్ లేడు. అది తాడేపల్లి ప్యాలెస్ లో డోలు మూసుకుని కూర్చున్నాడు, బయటకు వస్తే పరదాలు కట్టుకుని పోయాడు, చెట్టు నరుక్కుని పోయాడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న పేరు. ఇప్పుడు ఆ పేరుని కనుక జగన్ మళ్ళా రివోక్ చేసుకోగలిగితే, జనం కోసం జగన్ ఉంటాడు అనేది కనుక రివోక్ చేసుకోగలిగితే పార్టీ రివోక్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ రమ్య.